ఎట్టకేలకు ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించేందుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు సమ్మెలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి, సుదీర్ఘ చర్చల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభించింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, ఆర్టీసీ డిమాండ్ ఏమిటి? న్యాయమైనటువంటి డిమాండ్లు ఇవి. ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లు ఇవన్నీ. ప్రభుత్వమే మేము ఇవి ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లు ఇవన్నీ. దాని ప్రకారం వాళ్ళు 2.5 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. 100 రోజులు ఇస్తానన్నారు, 2.5 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. 2.5 ఏళ్ళ తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేస్తున్నారు. ఏమైంది మరి? మా పేరు మీద చెప్పుకొని ఫ్రీ బస్సులు అని చెప్పి పెద్ద పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా. ₹1 కూడా రియంబర్స్మెంట్ ఇవ్వలేదు డిపార్ట్మెంట్కు. దాదాపు 1400 కోట్లు ఇవ్వాలి. రూపాయి ఇవ్వకుండా పబ్లిసిటీ చేసుకుంటూ ఎలక్షన్ ఆమె నెరవేరని చెప్పుకుంటున్నారు. ఆ గొప్పది ఏదో మా నుంచేగా చెప్పుకున్నది. మాకు ₹1 ఇవ్వకుండా మేము ఎట్లా బతుకుతాం? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఆర్టీసీ వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు, జీతాలు పెంచట్లేదు. మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, మళ్ళీ ఒక్కొక్కటి పెంచుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అంటే మొత్తం టోటల్ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి సమ్మె పోయింది. కొత్త పార్టీ ఎవరు పెంచింది? మీ పార్టీ అధినేత మీద కొన్ని కామెంట్ చేసింది. మర మనిషి అంటూ కూడా హార్డ్ కామెంట్స్ కవిత చేస్తారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు ఏంటి? కేసీఆర్ని ఎవరు విమర్శించినా సూర్యుని మీద దుమ్ము పోసినట్లయితే తప్ప ఏముండదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక మహాశక్తి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా దేశంలో రాష్ట్రం అగ్రస్థానం ఉందంటే అది కేసీఆర్. తెలంగాణ తెచ్చింది కేసీఆరే, కరెంటు ఫ్రీగా ఇచ్చింది కేసీఆరే, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చింది కేసీఆరే, గ్రామాలను మంచి చేసింది కేసీఆరే, పిల్లలకు 1000 గురుకులాలు పెట్టింది కేసీఆరే, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పెట్టింది కేసీఆరే, ప్రతి ముసలవకు ₹2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆరే, వికలాంగులు దీనావస్థలు ఉంటే ₹4000 పెన్షన్ ఇచ్చింది కేసీఆరే. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆరే. అందరూ కులాలు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది కేసీఆరే. గొల్ల కురవలకు గొర్రెలు ఇచ్చింది కేసీఆరే. మా ముద్రా సోదరులకు చేప పిల్లలు ఇచ్చింది కేసీఆరే. చెట్టు మీద కింద పడితే చనిపోయే గీతా కార్మికులకు ₹5 లక్షల చేసి ఇచ్చింది కేసీఆరే. దళిత భోజనులకు అన్నం పెట్టింది కేసీఆరే. మా రైతన్నను ఆదుకున్నది కేసీఆరే. ఆత్మహత్యలు ఆపింది కేసీఆరే. తెలంగాణ అడుగు తీసి అడిగేస్తే కనిపించేది కేసీఆరే. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందంటారా? ఇగో ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వచ్చేది మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ. పార్టీలు పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరైనా మేము అధికారంలో వస్తే ఏమైనా చేస్తామని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఎవరెన్ని చెప్పినా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మాత్రమే నమ్ముతారు. కేసీఆర్ని మాత్రమే నమ్ముతారు. మళ్ళీ 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకుంటారు. కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్ చేశారు. మారిన మనిషి అంటూ కూడా చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టారు, ద్రోహులను భుజాన వేసుకున్నట్టు కూడా కొన్ని కామెంట్ చేశారు. నేను మొత్తం వినలే ఇప్పుడు, ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ వీడికి వచ్చిన చెప్తున్నా కదా. కేసీఆర్ కానీ ఏ రకమైనటువంటి విమర్శ చేసినా తప్పు, ఎవరు చేసినా కూడా అది వాళ్ళు అరే మేము కేసీఆర్ని తిడితే గుర్తింపు పోస్తా అనుకుంటారు. కాదు, ఉన్నది పోతుంది. కేసీఆర్ని తిట్టకుండా కేసీఆర్ చేసిండి ఇంకా చేస్తా అంటే ఎవడన్నా సార్ కేసీఆర్ గారు ఏం చేస్తా అంటే నమ్ముతారు. కేసీఆర్ ఏం చేయలేదు, కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ చేసిండంటే అది తప్పది. ఇప్పుడు అన్నవాళ్ళు కూడా ఈ చెట్టు ఏరే కదా, ఈ చెట్టు ఏరు నుంచి అక్కడ నాటిందే కదా. మరి అక్కడ తెలంగాణ లేకుండే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఇవాళ ఎవరు విమర్శించినా కూడా కేసీఆర్ లేకపోతే వాళ్ళు ఎవరే లేరు. కనుక కేసీఆర్ ఒక మహావృక్షం. అది ఎన్ని పార్టీలు వచ్చినా ఆ మహావృక్షం కింద వచ్చినటువంటి మొక్కలే తప్ప వేరే ఏముండదు. ఎంతైనా కేసీఆర్ చేయలేని ఎవరు నమ్మరు. వాళ్ళ పార్టీలను ఏదని చెప్పుకొని మాట్లాడుతుండొచ్చు. వాళ్ళ హృదయ సాక్షిగా కూడా, వాళ్ళ ఆత్మసాక్షిగా కూడా కేసీఆర్ వేస్ట్, కేసీఆర్ మర మనిషి, కేసీఆర్ ఏం చేయలేడు అంటే మాత్రం ఎవరు నమ్మరు. అంతా వాళ్ళ ఆత్మ చెప్పుకోవడానికి పైన చెప్తుండొచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మ అడగమండి కేసీఆర్ ఏం చేయలేదా? మరి మొన్న జగిత్యాల సభ అయింది, అక్కడ ముఖ్యమంత్రి సభ పెట్టిండు. ముఖ్యమంత్రి సభని ఎంతమంది చూసిండ్రు? కేసీఆర్ మాట్లాడితే ఎన్ని లక్షల మంది చూసిండ్రు? దాని మీద స్పందన ఏంది చెప్పండి? ఏ గ్రామంలో అడగండి. కేసీఆర్ని అనేది ఒక శక్తి, ఆ మహాశక్తి. అది ఆ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. కేసీఆర్ని విమర్శించడం తప్పది. విమర్శించకుండా మేము ఒకటి చెప్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో బీసీలకు ఏం చేస్తాం, ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తాం, సామాజిక తెలంగాణ ఎజెండా కదా, దాన్ని ఏం చేద్దామని వాళ్ళ పార్టీ ఏం చేస్తారు అధికారంలో వస్తే చెప్తే బాగుంటుంది తప్ప కేసీఆర్ విమర్శించడం మాత్రం తప్పదు. తెలంగాణ రాష్ట్రానికి కారకుడైన వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. పార్టీ ఏర్పాటు జరిగింది, ముఖ్యంగా బడుగులకి బలహీన వర్గాలకి ఆ పార్టీ ఏం చేస్తుందో క్లియర్గా చెప్పాలంటూ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.